ప్రభువైన యేసుక్రీస్తు సమాధానం యొక్క పాలసీ ఉంది. సమాధానానికి నీ సొంత పాలసీ ఏర్పాటు చేసుకోవడానికి వీళ్ళ క్రీస్తు యేసుకే సమాధానం అనే ప్రత్యేకమైన పాలసీ ఉంది. ఏంటది అంటే జాగ్రత్తగా చూడండి. 27వ వచనంలో, సమాధానము మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా సమాధానమనే మీకు అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరువనీయకుడి. నేను మీకు సమాధానం ఇచ్చి వెళ్ళిపోతాను. ఇది నా సమాధానం, లోకంలో ఇచ్చినట్టు సమాధానం కాదు. లోకంలో ఏం చేస్తుందంటే లోకము కాంప్రమైజ్ చేస్తుంటుంది. కాంప్రమైజ్ అనేది సమాధానం కాదు. అంటే ఏంటి, ఒకరితో ఒకరు సరిపోని కలిసిపండి మన బ్రదర్కి మీదట ఎప్పుడు మీకు తగాదలు పడద్దు, మంచిగా ఇద్దరు కలిసి పోతామనే అన్నమాట. భార్య భర్తలు దెబ్బలాడుకున్నారంట. ఓ పెద్ద ఆయన వచ్చాడు మధ్యలోకి. ఈయనకు ఒక మాట చెప్పాడు, ఆయమ్మకు ఒక మాట చెప్పాడు. ఎలాగంటమ్మా, ఇలాగంటాయా అన్నాడు. ఇద్దరు కాంప్రమైజ్ చేశాడు. పోయి కాంప్రమైజ్ బిజినెస్ కాదు ప్రభు చెప్పేది, ఇది సమాధానం. either you have peace with me or no peace at all with me. నాతో సమాధానం అయిన ఉండాలి, లేకపోతే సమాధానం లేకుండా అయిపోవాలి. అంతేగాని ముభావంగా నేను నీతో వ్యవహరించే అవకాశం నాకు లేదు. వాస్తవం క్రీస్తు యేసుకు లేదు. ఆయన సమాధానంలో ముభావంగా వ్యవహరించే అవకాశం లేదు అన్నమాట. కనుక సువార్త ప్రకటించేవాడు ఏం ప్రకటన చేయాలి? సమాధానాన్ని ప్రకటన చేయాలి. శిష్యుడిగా మార్చబడేవాడు సమాధాన సంబంధమైన సువార్తకి మార్చబడాలి. ఈ సమాధానమైన సంబంధమైన సువార్తలో దేవునికి మనుషునికి మధ్యలో ఉండే పాపము సంపూర్ణంగా తీసివేయబడాలి. క్రీస్తు యేసునందు ఆయన మన సమాధానమైంది. మనుషుల మధ్యలో ఉండే నేను యూదుడును, నేను అన్యజనుడిని, నేను ఫలానా, ఆయన ఫలానా, ఈ మధ్యలో ఉండే భేదము తీసివేయబడాలి. క్రీస్తు యేసునందు సమాధానపరచబడిన ఈ సమాధానంలో ఐక్యత ఉంది. ఎఫెసీ 4వ అధ్యాయంలో క్రీస్తు యేసు అనుగ్రహించే సమాధానంలో ఐక్యత ఉంది. ఐక్యత అనే ఈ ఐక్యతే ఊరికనే కలిసిపోదామని ఐక్యత కాదది. సమాధానమని 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సమాధానమును బంధము చేత. ఏం బంధం కావాలి? సమాధానం అనేది బంధం కావాలి. ఇద్దరిని బంధించడానికి ఏం కావాలి? ఇద్దరికి మధ్యలో సమాధానం అనే బంధం కావాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో. 2 రాళ్లను అతికించడానికి మధ్యలో సిమెంట్ కావాలి కదా. కాబట్టి ఆ రాయిని ఈ రాయిని అతికించడానికి మధ్యలో సిమెంట్ ఎలాగ అవసరమో, ఈ వ్యక్తిని ఆ వ్యక్తిని మధ్యలో కలపటానికి సమాధానం అవసరము. ఈ సమాధానమే నువ్వు సొంత సమాధానం కాదు, క్రీస్తు యేసు కలుగు చేసే సమాధానం. సమాధానం అను బంధము చేత ఎవరు కలిగిస్తారట ఐక్యత? ఆత్మ కలిగించే ఐక్యత అంటే, ఆత్మ కలిగించే ఐక్యత అంటే క్రీస్తు ప్రభు యొక్క మాటలు లేఖనానుసారమైన ఐక్యత. ఒకవేళ లేఖనానుసారంగా నేను జీవించలేదు అనుకో, ఈ లేఖనానుసారంగా జీవిస్తున్నాడు అనుకో, ఇద్దరికి మధ్యలో ఐక్యత. ఏ ఐక్యత అది? సమాధానం అక్కడ ఉండేదానికి అవకాశం లేదు కనుక ఆత్మ కలిగించే ఐక్యత అవకాశం ఉండదు అన్నమాట. కనుక సువార్త ప్రకటించేటప్పుడు నీకు ఈ సంగతి తెలియాలి. సువార్తకు విధేయత చూపించేటప్పుడు ఈ సంగతి నీకు తెలియాలి. సమాధానం అను బంధం, ఆత్మ కలిగించేదే ఐక్యత. దేహాలు కలుసుకునేది ఐక్యత కాదు. ఇలా కూడి మీటింగులు చేసేది ఐక్యత కాదు. నేను మిమ్మల్ని చాలా అభినందిస్తున్నా. ఒక ఊరోళ్ళు కాదు మీరు, మీకు తెలుసు కాదు, నాకు తెలుసు. ఎక్కడో ఇటు నుండి బెంగళూరు నుండి కొంతమంది, మద్రాసు నుంచి కొంతమంది, ఆంధ్రాలో చాలా దూరం నుంచి కంగడపాలెం నుంచి మురగనపాడు నుంచి కొంతమంది, ఒక ఆయన, రకరకాలైన స్థలంలో వచ్చి కూడింది. ఇది సమాధానం అనుబంధము, ఆత్మ కలిగించే ఐక్యతేనా?
సమాధాన బంధము ఆత్మ కలిగిన ఐక్యత అయితే క్రీస్తు యేసు యొక్క బోధ మాత్రమే మనుషుని కలపాలి, దానికి మాత్రమే మనుషులు అంగీకరించాలి, దాంతో మాత్రమే మనుషుడు పెనవేయబడాలి. సిమెంట్ ఇది రెంటికి మధ్యలో, మాకు మధ్యలో ఏముందంటే క్రీస్తు ప్రభు ఉన్నాడు, ఆయన కలిగించిన సమాధానం అంది. కనుక ఆయన మన సమాధానం అయ్యుండి మీకు మాకు మధ్యలో ఉండే అది పడగొట్టేసి ఆయన మధ్యలో నిలుస్తాడన్నమాట. ఈ రాయికి ఆ రాయికి మధ్యలో క్రీస్తు యేసు నిలుస్తుంటాడు. కాబట్టి సమాధానమైన బంధము చేత ఎవరు కలిగించాలి ఐక్యత? పరిశుద్ధాత్మే కలిగించాలి. అంటే ఏమన్నమాట? పరిశుద్ధాత్మ బోధ వలన మాత్రమే ఐక్యత. ఈ లోకంలో అనేక మంది క్రైస్తవులు అనేవాళ్ళు ఉన్నారు. వారందరితో మీరు ఎందుకు ఏకీభవించట్లా? ఒకే కారణం. ఏకీభవించకపోవటానికి కారణం ఏమంటే ప్రధానంగా అది ఆత్మ కలిగించే ఐక్యత కాదు. అంటే ఏమన్నమాట? పరిశుద్ధాత్మ యొక్క మాటలు సంపూర్ణంగా అందరూ అంగీకరించరు అన్నమాట. పరిశుద్ధాత్మ యొక్క మాటలు అంగీకరించారు అనుకో, అందరూ ఒకే బోధ చేస్తారు, అందరూ ఒకే మార్గంలో నడుస్తారు, అందరూ ఒకే విధంగా జీవించడానికి సమకడుతుంటారు. శరీర సంబంధమైన బలహీనతల గురించి నేను మాట్లాడిట్లా, చేరి వచ్చిన మీకు శరీర సంబంధమైన బలహీనతలు లేవని నేను చెప్పబోట్లా, నేను మీ మధ్య నిలిచిన నేను పరిపూర్ణాన్ని మీకు ప్రదర్శించుకోబోటల్లా. కానీ ఆత్మ కలిగిన ఐక్యతే పరిశుద్ధాత్మ లేఖనములో కలిగే ఐక్యత. కనుక సువార్త ప్రకటించేవాడు పరిశుద్ధాత్మ కలిగిన ఐక్యత ఉందే, ఆత్మ కలిగించే సమాధానం ప్రకటించేవాడు ఆత్మ కలిగించే ఐక్యతను ప్రకటించవలసిన అవసరం ఉంది. అందువల్లనే మనం అనేకులతో కలవపడటానికి కారణం ఒకే ఒక కారణం, అది ఆత్మ కలిగించే ఐక్యత కుదరదు కనుక, వారి ఆత్మ యొక్క బోధన అంగీకరించరు కనుక, పరిశుద్ధాత్మ యొక్క వర్తమానాన్ని వారు చెవిని పెట్టరు కనుక, లేఖనాలు ఒక రకంగా ఉంటే వారి పద్ధతులు మరొక రకంగా ఉంటాయి కనుక, లేఖనం ఒక రకంగా తెలియజేస్తుంటే వారి ఆచారాలు మరొక రకంగా ఉంటాయి కనుక ఆత్మ కలిగించే ఐక్యత కావటానికి అవకాశం లేదు. స్వార్థ ప్రకటించేవాడే ఏం ప్రకటించాలి? ఆత్మ కలిగించే ఐక్యత, సమాధాన బంధము ఆత్మ కలిగించే ఐక్యత ప్రకటించే శ్రద్ధ కలిగిన వారి. యెషయా గ్రంథంలో తిరిగి 52వ అధ్యాయం ఈ సువార్త ప్రకటించేవాడట ఏమని ప్రకటించాలో, ఈ సువార్తను అంగీకరించేవాడు ఏమని అంగీకరించాలో మరొక సంగతి తెలియజేస్తున్నాడు. 7వ వచనంలో నీ దేవుడు ఏలుచున్నాడని సియోనులో చెప్పు అని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఈ రోజున కొండలెక్కారంట కుర్రాళ్ళు, కొండ మీద ప్రసంగం చెప్పారంట. అక్కడ మాటలు నాకు ఇక్కడ కనపడుతున్నాయి, ఈ కొండ మీద ప్రసంగికుల మాటలు. పర్వతముల మీద సుందరములై ఉన్నవి అన్నాడు. ఎవరు చేసి ఏమని చెప్పేవాడు మాటలు? నీ దేవుడు ఏలుచున్నాడు అని చెప్పేవాడు మాటలు. ఈ రోజున మనుషులు స్వార్థ ప్రకటించడానికి బయలుదేరిన అనేక మంది, మా ప్రభు ఏలబోతున్నాడు, అప్పుడు 1000 ఏళ్ళు వెళ్తాడు, ఇప్పుడేమీ లేదు, బికార్లాగా ఉన్నాడు. బికార్లాగా ఉన్నాడా? భిక్షగాళ్ళలాగా ఉన్నాడా? ఇప్పుడేమై ఉన్నాడు క్రీస్తు యేసు? తెలియదు మనుషుడు. క్రీస్తు నేడేమై ఉన్నాడు అన్న సంగతి తెలియకుండా సువార్త ప్రకటించేవాడు కాదు, దుర్వార్త ప్రకటించేవాడు. క్రీస్తు నేడేమై ఉన్నాడు? సువార్త ప్రకటించేవాడట. నీ దేవుడు ఏలుచున్నాడు అని ప్రకటన చేయాలట సియోనులో నుండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఆ కాలమందు సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును. సియోనులో నుంచి ధర్మశాస్త్రము, యెరూషలేము నుంచి యెహోవాకు బయలుదేరిన రోజున ప్రకటించే మనుషుడు నీ దేవుడు సియోనులో ఏలుచున్నాడు అని ప్రకటించాడు. అందువల్ల ప్రభువైన యేసు తన శిష్యులను సిద్ధపరుచుతున్నప్పుడే
ఆయన బోధించేది ప్రధానంగానే దేవుని రాజ్యముని గురించి. దేవుని రాజ్యం అంటే మీకు తప్పు అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన ఏదో భౌతికమైన ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని భౌతికమైన సింహాసనం మీద కూర్చుండి తక్కిన రాజులను అణిచివేసి తన సింహాసాన్ని గొప్ప చేసుకుని తన ప్రజలైన వారిని ఘనపరిచి తమకు సమాధానం మేలు కలిగిస్తాడని ఎదురు చూసిన యోధా జనం ఉన్నారు. దేవుని రాజ్య విశేషాలు వారికి తెలియలా. అలాగ అపార్థం చేసుకున్న వారిలో నికోదేము ఒకడు. దేవుని రాజ్యం కావాలని వాంచుంది అతనికి, కానీ సంగతులు అర్థం కాని మనిషి. ప్రభువైన సువార్త ప్రకటించేటప్పుడే ఆయన రాజ్యముని గురించి తేటగా తెలియజేసి అంటున్నాడు, నీ కళ్ళజోడు మార్చేయి, పచ్చ కళ్ళజోడు పెట్టుకుని చూస్తున్నావు. అద్భుతాలు చేసి ఆయన రాజ్యం ఇస్తాడని కదా నీ ఉద్దేశం? ఖచ్చితంగా కాడు. నువ్వు వచ్చావు, దేవాలయంలో అనేక సూచక్రియలు జరగటం చూసే వాస్తవమే. అప్పుడు నీ దృష్టి నా మీద పడింది. అయా, నీ పరలోకం నుంచి ఇచ్చిన బోధకుడు నాకు అర్థమైంది ఇప్పుడు అనేసావు. దేవుడు నీకు తోడై ఉన్నాడని నాకు తెలుసు. నువ్వు చేస్తున్న సూచక్రియలు నాకు రుచు. నీ సింహాసనం వేసుకుని ఏ లేదు వాస్తవమే నన్ను జ్ఞాపకం చేసుకో అన్నట్టు. ప్రభునేసి తెలియజేసిన సమాచారం ఒకటే, నీ కళ్ళజోడు మార్చేయి. నీ జన్మే సరైన జన్మ కాదు ఇది. కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం అంటే ఏటో కనపడదు. ఈ భౌతికమైన కళ్ళతో చూసేవాడికి దేవుని రాజ్యం అర్థం కాదు అన్నమాట. సువార్త ప్రకటించేవాడు ఆ కళ్ళు తెరిపించడానికి ప్రకటన చేస్తాడు. కనుక మనోనేత్రములు వెలిగించబడితే దేవుని రాజ్యం అంటే ఏంటో తేటగా మనిషికి అర్థమవుతుంది. మనోనేత్రములు వెలిగించబడిన వాడికి కేవలం భౌతికమైన సంగతులు మాత్రమే చూడటానికి ఉద్దేశిస్తుంటాడు. కాబట్టి వాడికి ఏం కావాలంట? భౌతికమైన రాజ్యం కావాలి. అందువల్ల ప్రభువైన యేసు అనేక మార్లు ఆయన రాజ్య విశేషాల గురించి తెలియజేస్తూ సువార్త అని మనం చెప్తున్నాం చూశారు. ఈ సువార్తలో దేవుని రాజ్య విశేషాలు మాట్లాడుతుంటాడు ప్రభువైన యేసు. కానీ సువార్త మాట్లాడేవాడు దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడట్లా. అంటే నీ మత్తయి సువార్త అంటావు, మత్తయి సువార్తలో దేవుని రాజ్య విశేషమే. కానీ సువార్త చెప్పాను నువ్వు దేవుని రాజ్య విశేషాలు చెప్పవు. సువార్త విన్నానే మారు మనసు కన్వర్ట్ అయిపోయాను అంటావు. మన దేవుడు ఏలుచున్నాడు అన్న సంగతి నీకు అర్థం కాలా. దేని కన్వర్ట్ అయ్యావో నాకు తెలియలా. వస్తాడండి అన్నమాట. వస్తే ఏం చేస్తాడు? ప్రభువైన యేసు వస్తేనే 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. నథింగ్ డూయింగ్. He is not going to reign on this earth anymore in the physical way. భౌతికమైన రాజ్యాన్ని క్రీస్తు యేసు ఎన్నడూ ఎప్పుడు స్థాపించడానికి రాబోటల్లా. ఖచ్చితంగా నేడు నీ దేవుడు ఏలుచున్నాడు. అందువల్ల ప్రభువైన యేసును సువార్తలో తెలియచేసేటప్పుడు ఆయన ఏమై ఉన్నాడో మనుషులు తేటగా తెలియాల్సిన బాధ్యత. కీర్తన గ్రంథంలో 110వ అధ్యాయం, కీర్తన 110. మొదటి వచనం, ప్రభువు తండ్రి అయిన దేవుడు నా ప్రభువుతో క్రీస్తు యేసుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. 2వ వచనం, జాగ్రత్త సుమి, యెహోవా నీ పరిపాలన దండమును ఎక్కడి నుండి? సియోను. సియోను అనే మాట మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు మర్చిపోయారంటే సంగతి అర్థం కాల.
సియోను అనేది క్రీస్తు ప్రభు సంఘానికి వచ్చిన ప్రవచనం. ఊరకనే టూకీగా రెఫరెన్స్లు ఇచ్చి వదిలిపెట్టేస్తే ఈ సందర్భంలో. యెషయాలోనే మనకు అనేక సార్లు తగిలింది. మీకు జ్ఞాపకం చేయనా? మొట్టమొదట యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఉంది. ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో యెహోవాకు. ఓకే, ఇప్పుడు సియోన్ అనే సంగతి ఇప్పుడు మీకు కనపడింది మరొకసారి. అక్కడ ఆయన పరిపాలన దండమును సియోన్లో నుండి సాగజేయుచున్నాడు అనే మాట. మరి ఇంకోసారి చూపించి నేను మీకు మళ్ళా జ్ఞాపకం చేయబోతున్నా. యెషయా గ్రంథంలోనే మళ్ళా వస్తాయా ఇక్కడికి. 62వ అధ్యాయంలో చూచాం. 62వ అధ్యాయంలో సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపములే వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండును. జనములు నీ నీతిని కనుగొను, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు, చెప్పాను కదా నిన్న మధ్యాహ్నం, యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో ఎలాగుంటావట రాజమగుటముగాను ఉంది. 65వ అధ్యాయం అనుకున్నాం. 65వ అధ్యాయంలో మళ్ళా సియోను వస్తాడు అన్నమాట. ఆయన ఏర్పరచుకున్న వారికి కొత్త పేరు పెట్టడానికి మాట్లాడేశాడు. 15వ వచనం చూసాము. సియోను అనే పేరు మాట కనిపించలే మీకు, కానీ ఆయన ఏమంటున్నాడంటే, నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనంగా చేసిపోయేదును. ప్రభువుకు యెహోవా నిన్ను హతం చేయును, ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. సియోను అనేది 3సారి చూపించాను నేను కీర్తన గ్రంథంలో. సియోన్లో నుండి నీ పరిపాలన దండం ఏం చేస్తుంటాడు? సాగు చేయించాడు. అసలు నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా? అనుమానం ఉంది కదా? లేదంటారా? అవే ఇప్పుడు కొత్త నిబంధనలు చెప్పెడతాను సియోను గురించి. ఇది క్రీస్తు ప్రభు సంఘము అని అనమాట. హెబ్రీయులకు రాసిన పత్రికలో మీరన్నడూ మర్చిపోకూడని ప్రత్యేకమైన కార్యక్రమం ఇది. 12వ అధ్యాయం, హెబ్రీయులకు 12వ అధ్యాయంలో 22వ వచనము. మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే సియోనుకు వచ్చారు అన్నమాట. 12వ అధ్యాయం 22వ వచనం నుండి. ఇప్పుడైతే సియోను అను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును వగైరా సంగతి వదిలిపెట్టేశా. సియోను అనే మాట ఇంకోసారి చూపించబోతున్నాను మీకు. మరొకసారి ఎక్కువసార్లు అడగొద్దు దానికి మీద. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో రెంటికి కనెక్షన్ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఊహించాల్సిన అవసరం లేదు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మరియు నేను చూడగా, మొదటి వచనం, ఇదిగో ఆ గొర్రె పిల్ల ఎక్కడున్నాడట? గొర్రె పిల్ల ఉందంట. గొర్రె పిల్ల ఎక్కడుంది? సియోను పర్వతం మీద. గొర్రె పిల్ల అంటే గొర్రె పిల్లనా? సియోను కొండ అంటే సియోను కొండనా? గొర్రెపిల్ల అంటే మీకు గొర్రెపిల్ల అనుకుంటే అనుకున్నారేం, కానీ సియోను కొండ అంటే మాత్రం సియోను కొండ కాదని మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చదివాం. సియోను కొండకును జీవగల దేవుని పట్టణమునకును పరలోకపు యెరూషలేమునకును. ఇది భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైనది, క్రీస్తు ప్రభు సంఘము. రైట్. ఇప్పుడు మీకు కనిపించేది ప్రకటన 14వ అధ్యాయంలో కనిపించేది సియోను కొండ, క్రీస్తు ప్రభు సంఘము, దాని మీద గొర్రెపిల్ల క్రీస్తు యేసు. ఇప్పుడు నేను మీకు కీర్తన గ్రంథం 110వ అధ్యాయానికి తీసుకెళ్ళాం. మళ్ళా కీర్తన 110.
ఇది క్రీస్తు యేసు పునరుద్ధరణ అయిన తర్వాత తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడైన దాన్ని గుర్చిన ప్రవచన భాగం ఇది. క్రొత్త నిబంధనలో 2-3 సార్లు ఇది కోట్ చేయబడింది. అందువల్ల సమస్య లేదు. వాస్తవంగా ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ప్రభు ఎవరు? తండ్రి అయిన దేవుడు. నా ప్రభు ఎవరు? అబ్రహాముకు ప్రభు ఎవరు? యేసుక్రీస్తు వారు. క్రీస్తు ఎవని కుమారుడు? దావీదు కుమారుడండి. దావీదు కుమారుడైతే దావీదు ప్రభు అని ఎట్ట అన్నాడు? అడిగేశాడు క్రీస్తు ప్రభు. దావీదు కుమారుడు క్రీస్తు అయితే భౌతికంగా ఆలోచన చేస్తే మరి దావీదు అంటున్నాడే నా ప్రభు అని. అసలు రాజరికం భాష ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను మీకు. రాజుగారి దగ్గరికి కుమారుడే వచ్చాడు అనుకోండి మాట్లాడటానికి, ఏమన్నా తెలిసిన రాజా అంటే అన్నాడు. ఈయనేం చెప్తాడు? నీ దాసుడు అన్నాడు. కొడుకే కానీ ఏమంటాడు అనమాట, నీ దాసుడు అంటాడు. కనుక రాజు దగ్గరకు వచ్చి కుమారుడు ఏమని అంటాడు, ఆ తండ్రి ఏమంటాడు? తండ్రి నాకు గతి లేదు మాట. ఇప్పుడు దావీదు వచ్చాడు, యేసు ప్రభుని ఏమంటున్నాడు? ప్రభు అంటున్నాడు. ఈ ప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు? సీయోను కొండ మీద ఉన్నాడు. సీయోను కొండ అంటే ఎవరు ఇప్పుడు? క్రీస్తు ప్రభు సంఘం. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘం మీద ఎవరున్నారనమాట? ప్రభు ఉన్నాడు. ఆయన సంఘం మీద ఆయనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడే? నిద్రపోతున్నాడా? భలే వాళ్ళే. మీరు నిద్రపోతే నిద్రపోయారు, ఇది వేరే సంగతి. ఆయన సంగతి అలా మీరు చెప్పారు, నాకు అర్థం కాలేదు. క్రీస్తు యేసు నేడేమై ఉన్నాడో ఆ సంగతులు మనుషులు తేటగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 110వ అధ్యాయం అనుకుంటున్నాం, చదువుతున్నాం. 4వ వచనంలో మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయిందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాటను తప్పనివాడు. ఏమని ప్రమాణం చేశాడట? మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరం యాజకుడు అయి ఉన్నావు. ఇది విచిత్రమైన కార్యక్రమం. మెల్కీసెదెకు ఎలాంటి ఎవరంటే తాను రాజైనప్పుడు యాజకత్వం చేసేవాడు, యాజకుడు అయ్యిండి రాజ్యరకం చేసేవాడు. కాబట్టి రాజు యాజకత్వం చేయాలి, లేకపోతే యాజకత్వం చేస్తూ రాజు అయినా ఉండాలి. మెల్కీసెదెకు అలాంటి వాడు అన్నమాట. కనుక మెల్కీసెదెకు క్రమము అంటే అర్థం ఏంటంటే రాజుగా ఉండి యాజకత్వం చేసేవాడని, లేకపోతే యాజకుడు అయ్యిండి రాజ్యరకం చేసేవాడని. ఈ సంగతి పోయినసారి వివరించే మీకు. ఆయన అవసరం వచ్చింది కాబట్టి తెలియజేయబోతున్నా. హెబ్రీలకు 7వ అధ్యాయం. హెబ్రీలకు 7వ అధ్యాయం. మొదటి నుండి రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుతున్న అబ్రహాముని ఎవడు కలుసుకుని అతన్ని ఆశీర్వదించను. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చినో ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజు అని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమున కాది అయినను జీవమునకు అంతమైన లేనివాడు అయింది దేవుని కుమారుని పోలి ఉన్నాడు. కాబట్టి దేవుని కుమారుని పోలి ఉన్న మెల్కీసెదెకు ఆ యొక్క క్రమంలో క్రీస్తు యేసు ఏమై ఉంటాడు అన్నమాట? యాజకుడు అయి ఉంటాడు. యాజకుడు ఏం చేస్తాడు? అతను నీతికి రాజు, సమాధానమునకు రాజు. ఏ ఊర్లో రాజు? ఏ ఊర్లో రాజు? షాలేమంట సియోన్లో రాజు. లేదే సియోన్లో రాజు అయిన మెల్కీసెదెకు చదువుతాం కావాలండి. మనం 3వ వచనం 2 కలిసి ఉంది తెలుగులో, చూశారు కదూ.
ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు. షాలేము రాజు మహోన్నతుడకు దేవుని యాజకుడు, రెండు కలిపి అన్నమాట. ఆయన ఎంతకాలం యాజకుడు? నిరంతరం యాజకుడై ఉన్నాడు. అసలు చూడండి, ఆయన పేరుకి అర్థం చెప్తున్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానమునకు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు కాదు, షాలేము రాజు అని అర్థం. ఆయన షాలేము రాజు కాదండి, షాలేము రాజు అని అర్థం. నీతికి రాజు, సమాధానమునకు రాజు అని అర్థం. ఇది వాస్తవం. ఏ ఊర్లో రాజు? ఏ ఊర్లో రాజు కాదు ఆయన. ఆయన నీతికి రాజు, సమాధానమునకు రాజు. ఎక్కడుంటాడు ఈయన? ఎప్పుడు యాజకుడు ఉంటాడో అప్పుడు రాజు అయి ఉంటాడు. ఎందుకంటే ఆయన రాజరికము యాజకత్వం ఒకసారి జరిగించేదే. ఇప్పుడు క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? కుడిపార్శ్వమున ఎలాగున్నావంటాడా? మెల్కీసెదెకు క్రమం చెప్పున నీవు ఏమై ఉన్నావు? నిరంతరం యాజకుడు అయినావు. ఇప్పుడు యాజకుడు అయితే ఏం చేయాలా? కనుక క్రీస్తు యేసు ఎప్పుడైతే ఆయన బలి రక్తంతో పరలోకానికి వెళ్ళాడని స్వార్థ ప్రకటన చేస్తున్నావో అప్పుడే నీ దేవుడు ఏలుచున్నాడని ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. క్రైస్ట్ ఈజ్ రూలింగ్ నౌ. హి ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. క్రీస్తు యేసుకు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేడు క్రీస్తు ఏమై ఉన్నాడు? నేడు క్రీస్తు ఏమై ఉన్నాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో క్రీస్తు యేసు నేడేమై ఉన్నాడు? చూసారా? 5వ వచనం, నమ్మకమైన సాక్షి, మృతుల నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి. కాబట్టి భూపతులకు అధిపతి అంటే ఏమన్నమాట? భూపతులకు అంటే రాజులకు అధిపతి. కాబట్టి ఇప్పుడు భూమి మీద ఉండే అధిపతులు ఉన్నారు అనుకో భూలోకంలో. ఈ భూపతులకు అధిపతి ఎవరు ప్రస్తుతం? క్రీస్తు యేసు. నీకు నమ్మకం కలగలేదా? నువ్వు ఏ సువార్త విన్నావో నాకు తెలియలా. కనుక సువార్తను ప్రకటించేటప్పుడు దయచేసి సంగతులన్నీ శిష్యుడిగా చేయదలుచుకున్న వారికి వివరించుతూనే ఉండి. భూపతులకు అధిపతి అనే యేసుక్రీస్తు. రైట్. కొలస్సీలకు రాసిన పత్రికలో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు 2వ అధ్యాయం. ఆయనను అనుసరింపక 8వ వచనం నుండి, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారముననగా ఈ లోక సంబంధమైన మౌనపాఠమును అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపెట్టుకుని పోవాడెవడై నువ్వుండునేమో జాగ్రత్తగా ఉండు. ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, 10వ వచనంలో ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఇంకెవడైనా ప్రధాని అధికారి ఎవడన్నాడా? ఎక్కడైనా ఒకవేళ ఎవడన్నా ఎక్కడన్నా ఉంటే అధికారి ఎవరన్నమాట? క్రీస్తు యేసు. భూమి మీద ఉన్న అధిపతులకేమో ప్రత్యేకించి చెప్పేసి భూపతులకు ఆయన అధిపతి. పరలోకంలో ఉంటేనో ఎవరు అధికారి? క్రీస్తు యేసే అధికారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు 2వ అధ్యాయం. క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఆయన శిలువ రక్తం చేత ప్రధాన యాజకుడిగా
మానవ విమోచన కొరకై గొర్రె పిల్లగా వధింపబడిన క్రీస్తు యేసు ప్రధాన యాజకుడిగా తన స్వరక్తంతో ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని కుడి పార్శ్వమున కాసుకుపోతున్నాడు. కనుక ప్రభు చనిపోయాడు. చనిపోయిన ఆయన ఏం చేశాడన్నమాట? చనిపోయాడు. తను తానే దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. అర్పించింది ఎవరు? ఆయన్ని. ఆయన అర్పించుకున్నాడు. ఇప్పుడు యాజకుడు ఎవరు అన్నమాట? యాజకుడు ఆయనే. మరి పసివారు గొర్రెపిల్ల, ఆయన గొర్రెపిల్ల. కాబట్టి తను తానే దేవునికి బలిగా అర్పణగా సమర్పించుకున్నాడు. తన స్వరక్తం తీసుకున్నాడు. ఆ ప్రధాన యాజకుడు దేవుని కుడిపార్శ్వమునికి సముఖానికి వెళ్ళిపోయాడు మనుషుల పక్షంగా విజ్ఞాపన చేయటానికి. అప్పుడు ఆయన ఏం చేశాడు అన్నమాట? కుడిపార్శ్వానికి వెళ్ళిన తర్వాత నీవు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడు అయినా, నువ్వు మనుషుల పక్షంగా యాజకుడిగా ఇక్కడికి వచ్చావు కనుక నా పక్షంగా ఏలుబడి నీకు ఇచ్చేసావు. నువ్వు మా మానవుల పక్షంగా విమోచన రక్తం తన సముఖం ప్రవేశించిన తర్వాత ఈ రోజున వారిని ఏలుబడి చేసే అధికారం నేను నీకు అనుగ్రహించానని మహాదేవుడు క్రీస్తు యేసుకు ఆధిపత్యము, అధికారము, ప్రభుత్వము, బలము సమస్తం అనుగ్రహించడం జరిగింది అన్నమాట. అందుకే ఆయన అన్నాడు, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వశ్రేష్ఠ వార్త ప్రకటించమని ఆయనే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వండి. ఇప్పుడు ఏలేదు ఎవరన్నమాట? ప్రభునేసి వెళ్తున్నాడు. ఆ సంగతి స్వార్త చెప్పే నీవు చెప్పాలి, నమ్మే ప్రతివాడు నమ్మాలి. నీవు ఇప్పుడు నివసించుతున్న క్రీస్తు ప్రభు సంఘం ఉంది, అదే దేవుని రాజ్యం. కొత్త దేవుని రాజ్యం ఏదో ఎక్కడో వెలవబోటల్లా. ఆ సంగతులు మనుషులు తెలుసుకోవాల్సిన అవసరం. కనుక సువార్త చెప్పా నీవు సువార్తకు మార్చబడిన వ్యక్తి. అందరూ ఏకంగా ఒకటే. పౌలు అన్నట్టు, ఇదిగో ఈ బంధకాలు తప్ప అందరు నాకులాగే ఉండాలి. కానీ సువార్త చెప్పా నీవు సువార్త వినే వ్యక్తి. ఇద్దరు ఒకే రకంగా ఉండటానికి గాను నీ దేవుడు ఏలుచున్నాడు అని ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. సువార్తలో క్రీస్తు ప్రభు సంఘము దేవుని రాజ్యమని వివరించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఆ సంగతి అలాగే గుర్తించవలసిన బాధ్యత మనుషునికి ఎంతైనా ఉంది. దేవుడు ఏలుచున్నాడు కనుక ఆయన ప్రధాన యాజకుడై రాజ్య ఆయన ప్రధాన యాజకుడై రాజ్యపాలన చేస్తుంటే ఆయన ఏమై ఉంటాడు? మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడై ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం, హెబ్రీయులకు 9వ అధ్యాయం 11వ వచనంలో, అయితే క్రీస్తు రాబోతున్న మేళల విషయమై ఎలాగొచ్చాడట? ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదైన గుడారము ద్వారా మేకల యొక్కయు ఎడ్ల కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. క్రీస్తు ప్రభు ప్రవేశించిన తర్వాత ఏం చేశాడు? ఏం జరిగింది? ఫిలిప్పీలకు 2వ అధ్యాయం మరొకసారి తీసి చూస్తే, అందుచేతను పరలోకంలో ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని, అంటే ఎక్కడ ఎవడన్నా వండని ప్రతివాని మోకాలు యేసునామమును వంగునట్లును ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరన్నమాట?
ఆయన అందరికీ ప్రభువే. ఎక్కడున్నా ప్రభువే. పరలోకంలో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, భూపతులకు ఆయన అధిపతి, ఆ ప్రధానులకు అధికారులకు ఆయన శిరస్సు ఉన్నాడు. పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఎక్కడైనా సరే ఎవరు ప్రభు అన్నమాట? యేసుక్రీస్తు అందరికి ప్రభు. తండ్రి అయిన దేవుడు అక్కడే కాకుండా ఆయన తప్ప. వదిలిపెట్టేసినారు మేము. ఇప్పుడు మీకు సువార్త ప్రకటించేవాడు శిష్యుడు, సువార్త ప్రకటించేవాడు. సువార్త ప్రకటించే శిష్యుడే సమాధాన వార్తను ప్రకటించాల్సిన అవసరం ఉంది. మనుషులకు మధ్యలో క్రీస్తు యేసునందున్న వారు సమాధానపరచబడిన వారే. వారు దేవునితో సమాధానపరచబడిన వారే. సమాధానపడిన స్థితి. దేవునికి మానవునికి మధ్యలో ఇక మీదట ద్వేషం లేదు, మధ్యలో ఏమీ భేదం లేదు. సమాధానపరచబడిన వారు. ఎలా సమాధానపరచబడ్డారు తెలిసిన? పరిశుద్ధులు పాపితో ఏకీభవించడే ఎలా సమాధానపరచబడి ఉంటారనుకుంటావు? ఒకే రకంగా సమాధానపరచబడటము. ఎలా సమాధానపరచబడ్డారంటే, పరిశుద్ధుడు పాపిగా మారలా, పాపి పరిశుద్ధుడిగా చేయబడ్డాడు. కనుక క్రీస్తు యేసునందు జరిగిన ఈ కార్యక్రమం అన్నమాట. ఆయన తన పరిశుద్ధతను మనకు అనుగ్రహించి, పాపమును భరించిన క్రీస్తు పరిశుద్ధతను అనుగ్రహించేటప్పటికి పరిశుద్ధులైన మనుషుడు, పరిశుద్ధుడిగా చేయబడిన మనుషుడు, పరిశుద్ధులైన దేవుడు సమాధానపరచబడిన సంగతి బోధించే నీవు బోధించాలి, నమ్మే మనిషి నమ్మాలి, శిష్యుడు కావాలంటే. అలాగూ సమాధానపరచబడిన వారు ఏకమై సమాధానం అనుబంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ ఆత్మ కలిగించే ఐక్యత పరిశుద్ధాత్మ లేఖనములో కలిగించే ఐక్యత. పరిశుద్ధాత్మ ఏం మాట్లాడుతుందో దాన్ని అంగీకరిస్తే అందరూ ఏకం కావాలి, వేరే గత్యంతరం లేదు. ఒకవేళ ఏకీపించకపోవడానికి ఏదైనా కారణం ఉంటే అది కేవలము పరిశుద్ధాత్మ యొక్క మాటలు ఎవరో ఒకరు వినని కారణమే అయి ఉండాలి. కానీ ఇద్దరు పరిశుద్ధాత్మ యొక్క మాటలే అనుసరించి అయినా మేము కలవలేదంటే ఎక్కడో పొరపాటు జరుగుతుంది. సువార్తలో అలాంటి దానికి తావు లేదు వాస్తవంగా. రెండో సంగతి చెప్పాను నేను మీకు. సువార్త ప్రకటించేవాడు నీ దేవుడు ఏలుచున్నాడు అనే సంగతి తప్పకుండా తెలియచేయాలి. ఆయన క్రీస్తు ప్రభు తన విమోచన రక్తంతో దేవుని సముఖంలో ప్రధాన యాజకుడిగా ప్రవేశించిన తరువాత ఆయనకు ఆధిపత్యము, అధికారము, బలము సమస్తం అనుగ్రహించబడి రాజుగా చేయబడ్డాడు. పట్టాభిషేకం చేయబడింది. ఆయన రాజ్యము భూ సంబంధమైంది కాదు. కొత్తగా జన్మించిన వారు ఉన్నారే, నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తుంటాడు. వారిని ఏలటానికి క్రీస్తు పరలోకంలో ఆసీనుడైనాడు. నీ దేవుడు ఏలుచున్నాడు అని ప్రకటించే ఈ సువార్తకుని యొక్క పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి. నీకు ప్రకటించవలసిన బాధ్యత ఎలాంటిది, నమ్మవలసిన బాధ్యత అలాంటిది. అలా చేయకపోతే పొరపాటు జరుగుతుందన్నమాట. దానియేలు గారు దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. ప్రభువైన యేసు తన విమోచన రక్తంతో ఒలీవ కొండ మీద నుండి అపోస్తలుల కన్నుల ఎదుట కొనిపోబడ్డాడు. ఆయన వెళ్ళేటప్పుడే మేఘం వచ్చి ఆయన్ని తీసుకొని పోయిందిట. ఆయన మేఘారూఢుడై వెళ్ళిపోయాడు. మేఘారూఢుడై వెళ్ళిపోయిన క్రీస్తు యేసు ఎక్కడికి వెళ్ళాడో పాపము వారికి తెలియలా. ఎవరికి? అపోస్తలులకు. అలాగే చూస్తున్నారు. అరే ఇంటి మాటలు చెప్పి వెళ్ళిపోయాడే. ప్రభువా, ఇశ్రాయేలుకు రాజ్యం ఇప్పుడైనా మరలా అనుగ్రహిస్తావా? కాలములు సమయం తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకుంటూ మీ పని కాదు. అయితే పరిశుద్ధాత్మ వస్తాడు, అప్పుడు మీకు సంగతులు అర్థమైపోతాయి అని వెళ్ళిపోతుంటే ఎలా చూస్తున్నారట. గలిలయ మనుషులు అలాగే ఆశ్చర్యంగా చూస్తుంటే వెళ్ళిపోయి క్రీస్తు వైపు మేఘం వచ్చి కొనిపోయింది. ఏమయ్యాడో తెలియలా.
అలా చూస్తుంటే ఇద్దరు మనుషులు వారికి ప్రత్యక్షమైంది. గలిలయ మనుషులారా, అపోస్తల కార్యములు 1:11 మీరెందుకు ఆకాశం వైపు తేరి చూచుతున్నారు? మీ మధ్య నుండి పరలోకమునకు కొనిపోబడిన ఈ యేసే. ఎక్కడ కొనిపోబడ్డట? పరలోకానికి కొనిపోబడ్డట. మీ మధ్య నుండి పరలోకమునకు కొనిపోబడిన ఈ యేసే ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా వస్తాడు. అంత మాత్రం చెప్పి వెళ్ళేశాడు. కాబట్టి ఒకటి మాత్రం వాస్తవమైన సంగతి, ఈ మేఘారూఢ అయిన వాడు ఎక్కడికి వెళ్తున్నాడంటే పరలోకంలో దేవుని సముఖానికి వెళ్తున్నాడు. వెళ్ళాడా లేదనే రెండో సీన్ కనపడాలి మనకి అతికించడానికి. ఇది ఫిల్మ్ అన్నమాట. ఫిల్మ్ జాగ్రత్తగా సెన్సార్ చేసి అతికించడం జాగ్రత్తగా జరగాల కార్యక్రమం. ఈయన వెళ్ళిపోయిన తర్వాత మేఘారూఢుడై మళ్ళీ మేఘాలే కనపడాలా, ఎక్కడికి వెళ్ళాలో తేటగా తెలియాలా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ప్రవచనం ఉంది. దానియేలు 7వ అధ్యాయం. పట్టాభిషేకం గురించి కాదు ఇప్పుడు ప్రశ్న, సమాధానం ఇక్కడే ఉంది అన్నమాట. 13వ వచనంలో రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకను చూచుచుండగా ఆకాశం మేఘారూఢుడై వచ్చింది మళ్ళీ అక్కడికే కరెక్ట్ కదా. ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు, మీరు బైబిల్ చూస్తూ ఉండండి, భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ల పరిపాలనకు లేదు. ఈ దొంగ మాట అక్కడ అబద్ధికులు అలా చదువుతారు బైబిల్ని. ఏముందంటే అక్కడ రాత్రి కలిగిన దర్శనం నేను ఇంకను చూచుచుండగా ఇదిగో ఆకాశమేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఎక్కడికి వచ్చాడు? ఆ మహావృద్ధుడకు వాని సన్నిధిని ప్రవేశించి, ఈ మహావృద్ధుడు తండ్రి దేవుడు ఆయన సన్నిధిని ప్రవేశించాడట. ప్రవేశించిన తర్వాత ఘనంగా ఆయన సముఖానికి ఆహ్వానించబడుతున్నాడు. చూడండి కావాలంటే, ఆయన సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. పట్టాభిషేకం చూస్తున్నా ఇప్పుడు. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడును. రైట్? పట్టాభిషేకం జరిగిందా? ఆయనకి ఇయ్యబడు. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎన్నటికీ లయం కాదు. ఈ రాజ్యము సూర్యుడున్నంత వరకు ఉండాలి. వాగ్దానం చేయబడి దావీదు సంతతిలో నుంచి వచ్చిన నీతి చిగురు క్రీస్తు యేసు. ఆయన రాజ్యం చేసేది సూర్యుడున్నంత వరకు. ఎంతకాలం సూర్యుడైతే ఉంటాడో అంతకాలం క్రీస్తు ఏలుచున్నాడు. నీ దేవుడు ఏలుచున్నాడని సంగతి ఆయన సూర్యుడున్నంతకాలం ప్రకటించబడాల్సిందే. చంద్రుడున్న సంగతి వివరించబడాల్సిందే. నన్ను మీరు పొడిగిస్తున్నారు అంతకంటే. నా సొమ్మే పోయింది, 2 రిఫరెన్స్ చెప్తాను. బైబిల్ ఉన్న సంగతి. కీర్తన గ్రంథంలో ఒక విచిత్రమైన ప్రవచనం ఉంది. మహాదేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం చేసింది క్రీస్తు యేసునందు మాత్రమే నెరవేర్చబడటానికి ఉద్దేశించబడింది. కీర్తనలు 89వ కీర్తన. 89వ కీర్తనలో ఆయన దావీదు సంతానంతో ప్రత్యేకమైన వాగ్దానం మహాదేవుడు తెలియజేస్తూ ఆయన ఈ సంగతులు వివరిస్తూ ఉన్నాడు. దావీదుని గురించి మాట్లాడుతున్న సందర్భం అంతా వదిలిపెట్టేశా. వదిలిపెట్టిన తర్వాత నేను 32వ వచనం వచ్చేసాను. దావీదు సంతతిని గురించిన సంగతి. నేను వారి తిరుగుబాటును దండముతోను, వారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షింతును. కానీ నా కృపణతునికి బొత్తిగా ఎడమ చేయను. అబద్ధికుడినై నా విశ్వాస్యతను విడువను. నా నిబంధన నేను రద్దుపరచును. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము, ఎవరి సంతానం? అతని సంతానము దావీదు సంతానము శాశ్వతముగా ఉండిననియు
అతని సింహాసనము ఎంతకాలం? సూర్యుడునంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడినంత కాలం అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉండినట్లు అది స్థిరపరచబడిననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడేవాడినే కాదు. సూర్యుడున్నంత వరకు ఉండాలి సింహాసనం, ఆయన సంతానం చంద్రుడున్నంత వరకు ఉండాలి. మింట సాక్షి ఎంత నమ్మకంగా ఉందో నా మాట అంతగా నమ్మకంగా ఉండబోతుంది. సూర్యుడు చంద్రుడునంత కాలం ఉండబోతుంది. ఈ సూర్యుడు చంద్రుడునంత కాలము ఆయన ప్రజలు భూమి మీద ఉండబోతుంటారు. మీరే ఊహించాల్సిన అవసరంలే, గ్రంథంలో రాయబడింది, దాఖలు చేయబడింది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా 31వ అధ్యాయం. ఇర్మియా 31వ అధ్యాయంలో క్రొత్త నిబంధన, ఈ రాజ్యానికి రాజ్యాంగ చట్టము క్రొత్త నిబంధన, ఇంకా దాని గురించిన సమస్య లేదు. నేను ఇప్పుడు చదవబట్ల వదిలిపెట్టేశాను. ప్రతి రాజ్యానికి ఒక రాజ్యాంగ చట్టం ఉండాలి. ఈ రాజ్యానికి మాత్రము రాజ్యాంగ చట్టము క్రొత్త నిబంధన. సియోన్లో నుండి ధర్మశాస్త్రము యెరూషలేము యెహోవాకు బయలు వెళ్తుందనే చట్టం ఇక్కడ రాయబడింది 31వ వచనంలో. కనబడిందా? ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను ఏం చేయబోతాడట? క్రొత్త నిబంధన చేయదని వదిలిపెట్టేసిన తర్వాతనే 34వ వచనం నుండి, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి అన్నడును యెహోవాను గురించి బోధనందుమని తన పొరుగు వారికి గాని తన సహోదరులకు గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపమునికి అన్నిటికీ జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను తెలుసుకుందురు. ఇదే యెహోవాకు. గుర్తుపెట్టుకో 35వ వచనం. పగటి వెలుగునకై సూర్యుని, రాత్రి వెలుగునకై చంద్ర నక్షత్రము నియమించిన వాడును, దాని తరంగంలో ఘోషించినట్టు సముద్రమును రేపువాడును యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయనకు పేరు. ఆ నియమములు ఏ నియమములు? సూర్యుడు చంద్రుడు నక్షత్రాలనే నియమాలు. ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడును జనముగా ఉండకపోదురు. ఇదే యెహోవా. క్రొత్త నిబంధన ఇశ్రాయేలు వేరే, వారిని యూదులను శాపవచనంగా చేసిపోయిన వారు వీళ్ళు. ఈ కొత్త ఇశ్రాయేలు వీళ్ళు. గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ కొత్త ఇశ్రాయేలు కనిపిస్తారు మీకు. ఈ ఇశ్రాయేల్ అన్నమాట శాశ్వతంగా ఉండబోయేది. గల్తీయులకు 6వ అధ్యాయం 15వ వచనంలో, క్రొత్త సృష్టి పొందుటే గాని సున్నతి పొందుటి అందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటంది ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారికి అందరికీ, సున్నతి వారు కాదు, పొందిన ఒకటే పొందకపోయినా ఒకటే, ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానము కలుగును గాక. ఈ దేవుని ఇశ్రాయేలును క్రీస్తు యేసునే రేలుతున్నాడు. ఎప్పటి వరకు వెళ్తుంటాడంటే ఆ పైన ఆకాశంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉన్నంత వరకు ఆయన సింహాసనం ఉండబోతుంది. అంతవరకు ఆయన ప్రజలు ఉండబోతారు. ఆయన ప్రజలు ఉన్నంతవరకు ఆయన ఏలుబడి చేయబోతాడు. రెండో రాకళ్ళు వచ్చాడు అనుకో, వస్తే ఏమవుతుందో తెలిసిన మీకు, ఆకాశములు రగులు కొని వెళ్ళిపోతాయి, పంచభూతములు లయమైపోతాయి, భూమి దానిలో కృత్యములు కాలిపోతాయి. తన ప్రజలైన రాజ్యం ఉందే, ఆ రాజ్యం మాత్రమే అక్కబడిపోతుంది. ఆ రాజ్యాన్ని క్రీస్తు యేసు నేడు ఏలుతూ ఆ రాజ్యమునకు రాజయ్యి. క్రీస్తు యేసు ఆయన రాజ్యమునకు రాజయ్యి, భూపతులకు అధిపతి అయి, పరలోకంలో ప్రధానులకు అధికారులకు శిరస్సై నేడు ఏలుతున్నాడు. కనుక సువార్త ప్రకటించేవాడే. నీ ప్రభు ఏలుతున్నాడు అని ప్రకటించితే అతని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. పెరంబూరులో ఉండే క్రీస్తు ప్రభు స్థానిక సంఘానికి ఎక్కువగా
ఈ సంగతులు వినే అవకాశాలు ఉంటాయి. వారికంటే ప్రత్యేకించి ఫ్యూచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో గురువారం స్థానిక సంఘంలో కూడే సహోదరులకు మరి ఇంకెక్కువైన అవకాశాలు ఉంటాయి. కనుక వినే మీరు కొన్నిసార్లు పడుతున్నారా? కొన్ని సంగతి, ఒకటి దేహము, రెండు ఆత్మ ఉన్నాడు. మనిషి భౌతికమైన వ్యక్తి, శరీరం. రెండవ భాగము ఆంతర్య పురుషుడు. ఈ అంతరంగ పురుషుని గురించి కూడా మీకు తెలియజేశాను. ఎలాగైతే రెండు రకాలైన తండ్రులు ఉన్నారో అలాగే నాలో రెండు రకాలైన వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఒకటి దేహ సంబంధమైన వ్యక్తి, రెండవది దేవుడు అనుగ్రహించిన అంతరంగ పురుషుడితో కూడిన వ్యక్తి. నేను మీకు మరొక సంగతి చెప్పాను. భౌతికమైన కళ్ళున్నాయి, రెండవది అంతరంగంలో కళ్ళున్నాయి. ఈ అంతరంగానికి కళ్ళను మనోనేత్రములు అన్నారు లేఖనాల్లో. ఈ సంగతి మీకు చూపించాను. సువార్త ఏం చేస్తుందంటే మనోనేత్రాలు వెలిగించితే అదృశ్యమైన కనిపిస్తుంటాయి. మనోనేత్రాలు వెలిగించబడకపోతే కేవలము దృశ్యమైనవి మాత్రమే కనిపిస్తుంటాయి. కనుక మనుషునికి కేవలం దృశ్యమైనవి మాత్రమే కనిపించాయనుకో, తన మనోనేత్రములు వెలిగింపబడలేదు అని దాని అర్థం. మరొక అర్థం లేదు. మనోనేత్రములు వెలిగింపబడిన వాడు భౌతికమైన దృశ్యమైన దానికి అదృశ్యమైన దానికి తేడా చూడగలుగుతుంటాడు. అతడు నిజంగా ఎవరికి భయపడాలో గ్రహించుంటాడు. మనోనేత్రములు వెలిగించబడితే ఈ సెన్స్ వస్తుంది అన్నమాట. సువార్త అలాంటి మనోనేత్రాలను వెలిగించేదని చెప్పాను. సువార్తికుడు మనోనేత్రాలను వెలిగించవలసిన బాధ్యత కలిగిన వాడు. హెబ్రీలకు 11వ అధ్యాయంలో మనోనేత్రములు వెలిగింపు. హెబ్రీ 11వ అధ్యాయం. మనోనేత్రములు వెలిగింపబడిన ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఇద్దరు కనిపిస్తున్నారట. భౌతికమైన వ్యక్తి కనిపిస్తున్నాడు, అదృశ్యమైన వ్యక్తి కనిపిస్తున్నాడు. పదకొండవ అధ్యాయము 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు, ఈ సందర్భంలో మోషే, అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. రాజుగారికి ఆగ్రహం వచ్చింది. ఆగ్రహం అంటే కోపం అన్నమాట. ద వ్రాత్ ఆఫ్ ద కింగ్. రాజుగారికే ఒక మనిషి మీద కోపం వచ్చింది అనుకోండి, ఎలాగుంటుందో తెలియదు మీకు. రాజు నోటి నుండి వచ్చిన ఆజ్ఞ చలామణి కావాలి. రాజును కోపింప చేయబడిన వాడు శిక్షార్హుడు అన్న. కనుక రాజు కోపము శిక్షా దండాన్ని పట్టుతుంది. ఇప్పుడు రాజు కోపించాడు, అయినా మనిషి కుర్రాడికి భయం లేదు. రాజాగ్రహమునకు భయపడక అదృశ్యుడు, మొట్టమొదటి చెప్పేశాడు, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని, అంటే ఇన్విజిబుల్ అన్సీన్ పర్సన్ అన్నమాట. అదృశ్యుడు, కంటికి కనిపించడు. అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడి.
కాబట్టి ఒకని మనోనేత్రములు వెలిగించబడితే ఏం జరుగుతుందంటే అదృశ్యమైన కంటికి కనిపిస్తాయి మాత్రమే కాకుండా ఆ మనుషునికి స్థిరమైన బుద్ధి ఏర్పడుతుంటుంది. అదృశ్యమైన మనకి స్థిరమైన బుద్ధి ఏర్పడటం మాత్రమే, అదృశ్యమైన వాటిని చూసేవానికి స్థిర బుద్ధి ఏర్పడటం మాత్రమే కాకుండా ఎవరికి భయపడాలో నిర్ణయాలు జాగ్రత్తగా చేసుకోగలుగుతాడు. కనుక రాజుగారి కోపం వచ్చింది, అతనికి భయం లేదట. రాజుగారా, నీకు కోపం అంటే నాకు లెక్కలేదు అని. కాకపోతే ఏం చేయగలవు? అదే కదా చేసేది, మొత్తాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా, నాకు అవసరమే లేదు. ఇది ఎలాగుందో తెలిసిన అబ్రహాం అన్నట్టే సొదొమ దగ్గర, నీ దగ్గర నుండి నూలు పోగైనా నాకు చెప్పుల వారైనా అవసరం, నేను సంపూర్ణంగా వదిలిపెట్టే వెళ్ళిపోతున్నా. నీ కోపం వస్తే నేను భయపడటానికి అలాంటి వాడిని కాదు, నేను అదృశ్యమైన వాడిని స్థిర బుద్ధితో చూడగలిగిన. అదృశ్యుడైన వాడు నీకంటే మహాఘనుడు, మహోన్నతుడు, ఆయన సర్వశక్తుడు, పరిశుద్ధుడు. ఆయనంటే నాకు భయం, నీవంటే నాకు భయం లేదు. వాస్తవానికి మనుషులు ఎవరికి భయపడాలో మొన్న మనం చదివినప్పుడు క్రీస్తు ప్రభు చెప్పేశాడు, దేహమును మాత్రమే చంపేవానికి భయపడదు. రాజుగారి కోపం ఏం చేయగలదంటే దేహాన్ని మాత్రమే చంపగలదు, భయపడద్దు. దేహమును మాత్రమే కాకుండా ఆత్మను దేహమును కూడా నరకంలో వేయగలవానికి మిక్కిలి భయపడు. మహాదేవునికి భయపెడితేనట పరిశుద్ధ దేవుడు వారి చెంతకు వస్తాడు అనే సంగతి ఇంతకు ముందు చదివాను. యెషయా గ్రంథంలో ఆయన మామూలు వాడు కాదు. ఆయన పేరుని చూసినప్పుడే చాలా 4 డిగ్రీలు పెట్టాడు పక్కనే. యెషయా గ్రంథము 57వ అధ్యాయం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడింది, మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన స్థలంలో నివసించువాడను అయినను, అయితే కూడా వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును. అదొక ప్రత్యేకమైన సంగతి ఉందన్నమాట. నీకు వినయం ఉందా, నీ ప్రాణము ఉజ్జీవింపజేస్తాను. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను ఏం చేస్తాడట, నివసించేవాడు. నేను ఉంటే అక్కడ కాపురం అంటే వాడితో బట్టి ఐఎమ్ గోయింగ్ టు బి అలాంగ్ విత్ దట్ మ్యాన్. కనుక ఇప్పుడు అదృశ్యుడైన వాడిని స్థిర హృదయంతో చూసేవాడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ రాజును చూశాడు, అదృశ్యుడైన వాడిని స్థిర హృదయంతో చూడగలుగుతున్నాడు. ఆయన సముఖంలో దీన మనసు కలిగిన వాడి, రాజా నీవంటే నాకు లెక్కలే, నాకు అదృశ్యుడైన వాడే కంటికి కనిపిస్తుంది. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, సాటి ఎవడు లేడు. ఈ మహావిశ్వం అయింది, ఆయన కళ్ళకు కనిపిస్తున్నాడు. ఏమంటే మనందరికి కళ్ళకు కనపడలేదే? కళ్ళ కనపడకపోవడం ఒకటే ఒక కారణం. ఆ కారణం ఏమంటే మనోనేత్రాలు వెలిగించబడకపోవటం, ఆత్మ సంబంధిగా మనుషుడు ఉండకపోవటం కారణం, దేహ సంబంధిగా ఆలోచించేయటం కారణం, భౌతికంగా బ్రతకాలని కోరుకోవటం కారణం, మరొక కారణం లేదు. కనుక భౌతికంగా మేలుగా ఇక్కడేదో అనిపించాలని ఆలోచన చేసేవాడికి
ఆ లైట్లు మూయబడతాయి. మనోనేత్రాలు మూయబడతాయి, ఈ లైట్లు తెరుచుకుంటాయి. ఇప్పుడు 2 లైట్లు ఉన్నాయి కారుకి, పెద్ద ఫోకస్ లైట్, చిన్న డిమ్ లైట్. అదేస్తాడు, లాగి మళ్ళీ ఇది వేస్తాడు. మీరు ఎప్పుడు చూడలేదా? ఇది వేసినప్పుడు అది దగ్గుద్ది, అది వేసినప్పుడు ఇది దగ్గు. కాబట్టి నీ ఫోకస్ దేని మీద కొడుతుందా? నిజంగా దేని మీద పెట్టావో కళ్ళు నాకు తెలియదు. మనోనేత్రములు వెలిగింపబడితే ఈ ప్రకృతిని దాటి మనుషుడి సంగతులు చూడగలిగటానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకటి, మనుషుడు దాన్ని నిదానించి చూడగలగాలి. కొరింథీయులకు 2వ పత్రికలో, కొరింథీయులకు 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 16వ వచనం. 2 పురుషులు ఉన్నారు అక్కడ. ఒకే వ్యక్తిలో 2 పురుషులు. ఏమి 2 పురుషులు అంటే, మేము అధైర్యపడము, మేము భయపడాల్సిన అవసరం లే. అధైర్యం అంటే ధైర్యం కోల్పోయిన పరిస్థితి అన్నమాట. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. ఎవడాడు? బయటోడు అన్నమాట. ఆంతర్య పురుషుడు ఇంకొకడున్నాడు నా దగ్గర, వాడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఎలాగూ కారణం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. దీనికి నిదానం కావాలి. దృశ్యమైన చూడటానికి నిదానం అవసరంలా. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచేటప్పటికి దృశ్యమైన కనిపిస్తాయి. దీన్ని నిదానించి చూడాల్సిన అవసరం లేదు. కానీ అదృశ్యమైన వాటిని మనోనేత్రాలతో మాత్రమే చూడాలి. ఆ మనోనేత్రాలు వెలిగించబడిన వాడు మాత్రమే చూడగలడు. అదృశ్యమైన వాటిని చూసేవాడు నిదానించే చూడగలడు. దూరదర్శనం ఉందనుకో, ఈ ప్లానెట్ వచ్చి ఈ గోళంలో తోక చుక్కల ముక్కలు కొడుతున్నాయి అన్నాడు అనుకో, కళ్ళకు కనపడవు. మొన్న జరిగింది ఒక కార్యక్రమం. బుధుల గ్రహానికి తోక చుక్కల్లో కొన్ని ముక్కలు వచ్చి విడిపోయినాయి. వచ్చి వర్షనే గుద్దిని అంట. నా కళ్ళకు కనపడలా. దానికి ఒక దూరదర్శనం పెట్టుకొని అబ్జర్వేట్లో పరిగెత్తారు వాళ్ళు. పరిగెత్తి జాగ్రత్తగా నిదాన్ని చూపించారు. అంటే నిదానించి చూసే సంగతులు ఉన్నాయి వాస్తవానికి. కానీ ఇప్పుడు నేను చెప్పే సంగతులే దూరదర్శనంతో చూసే సంగతులు కాదు. దేవుడు లోపల పెట్టిన దర్శనం ఒకటి ఉంది, దాంతో చూసే సంగతి. నీవు దీని కొరకేం ప్రత్యేకమైన అబ్జర్వేటరీ కట్టుకోక్కర్లే. మహాదేవుడే నీకు ఒక అబ్జర్వేటరీ కట్టి పెట్టి ఇచ్చేసాడు. కనుక ఆయన దేవుడయ్యండి, ఆయన చూడటానికి కన్ను మనోనేత్రము ముందుగానే జాగ్రత్తగా సెట్ చేసి పెట్టి. అయితే అదేం జరుగుతుందంటే, భౌతికమైన కళ్ళు తెరవబడి మనుషుడి లోకం తోటి ఆకర్షింపబడినప్పుడే అది మూయబడుతుంది ఆటోమేటిక్. అయితే ఇప్పుడు దాన్ని తెరవటానికి ప్రయత్నం చేసాడు అనుకోండి, తెరిస్తేనే ఇది మూయబడుతుంటుంది, అదృశ్యమైన టాటగా కనిపిస్తుంది. ఈ కార్యక్రమం జరగటానికి మనుషుడు నిదానించి చూడటం చాలా ప్రాముఖ్యంగా. కనుక మేము బాహ్యమైన వాటిని, దృశ్యమైన వాటిని చూడకుండా అదృశ్యమైన వాటి అంటే కంటికి కనపడిన వాటిని, కంటికి కనిపించే వాటిని చూడబోతులు ఎక్కువగా. కంటికి కనిపించబడిన వాటిని చూడబోతున్నాము. వాటిని చూడటానికి నిదానంగా చూడాలి.
ఇంకొక ఏజెంట్ ఉన్నాడు ఈ కళ్ళు తెరవకుండా పనిచేయటానికి. ఒకవేళ సువార్త వచ్చి కళ్ళు తెరుస్తుందని ప్రయత్నం చేస్తుంది అనుకో, సువార్త కార్యక్రమం చేస్తుంటే ఈ సువార్త వలన ఆ కళ్ళు తెరవబడకుండా ప్రయత్నం చేసే మరొకడు మస్కా కొట్టేవాడు కూడా ఉన్నాడు. కొరింథీయులకు 2వ పత్రిక 5వ అధ్యాయంలో వస్తున్నారు. ఏముందంటే మా సువార్త, ఎవరి సువార్త? అదిగో వచ్చిన సువార్త మరుగు చేయబడిన ఎడల 4వ అధ్యాయం 3వ వచనం, 2వ కొరింథీ 3వ వచనం. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించు వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. నశించేవాడికి ఎలాగైనా కళ్ళు మూసిపోయి ఉంటాయి అన్నమాట. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశించుకున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు, ఏ నేత్రాలకు? మనోనేత్రములకు. మళ్ళీ అదే పని అక్కడే. ఏ తెరవబడితే అదృశ్యమైన కనబడతాయో వాటిని మూసేస్తుంటాడు పాపం మొత్తానికి ఏజెంట్. తెరబడ్డాయి అనుకోండి, తెరబడితే ఏమవుతుందో తెలిసినా సంగతులు వాస్తవానికి ఉన్నది ఉన్నట్టుగా తెలిసిపోతుంది. రే సాతానా, నువ్వు ఓడిపోయావా? నిన్న క్రీస్తు యేసు కల్వరిలో చితగొట్టేశాడా నెత్తిని. ఇప్పుడు నీ అధికారం లేదన్నమాట. కనపడుతుంది అవి కనపడి నీకు సంగతులు, రహస్యాలు నీకు కనపడకూడదు అన్నమాట. ఈ రహస్యాలు కనపడకుండా ఏంటంటే మహిమా దేవుని స్వరూపయోగు క్రీస్తు మహిమ కనపరిచే సువార్త అది. కనుక సువార్త ఎప్పుడైతే ప్రకటించబడుతుందో, ప్రకటించే క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు సువార్తను ప్రకటించే సందర్భంలో దేవుని స్వరూపయోగు క్రీస్తు యొక్క మహిమ ఈ సువార్త వలన ప్రకాశించబడుతుంది. వారి హృదయానికి, మనోనేత్రానికి ప్రకాశించబడుతుంది. అప్పుడు సువార్త ఎప్పుడైతే మనోనేత్రముల ప్రకాశించుతుందో ఏమవుతాయి? నేత్రాలు వెలిగించబడతాయి. అప్పుడు మనోనేత్రములు వెలిగించబడితే ఉన్న సంగతులు వాస్తవంగా ఎలాగ ఉన్నాయో కనపడుతుంది. సాతానుగా నిజస్థితి అర్థమైపోతుంటుంది. వాడి కార్యక్రమాలు, వారి పరిస్థితి, వారి నిత్యత్వము, వారి గమ్యము ఏదో తేటగా అర్థమైపోతుంది. పాపం యొక్క నిజ స్థితి తేటగా అర్థమైపోతుంటుంది. ఏదది తేటగా కనిపించిపోతుంది. అయితే ఇక్కడ ఏమీ లేదన్నమాట. నేనేదో భ్రమపడుతున్నాను కానీ అని అర్థమైపోతుంది మనిషి. ఈ అర్థమైపోతుంది అనే ఉద్దేశంతో ఆడేం చేస్తుంటాడంటే, ఏది ఎందుకులా నీకు ఎన్ని గొడవలు అక్కర్లేదు. దేవుని స్వరూపయోగు క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత, ద గాడెస్ ఆఫ్ దిస్ వరల్డ్, బ్లైండింగ్ అంటే గుడ్డితనం కలుగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట. అంటే మనం మస్కా కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు చూడక నిద్రపోన్నమాట. నిద్రపట్టి ఈడ లేసట్టాడు తప్పులు ఆడుతున్నాడు అనుకో, ఆ తల్లి ఏం చేస్తుంటే ఏడుపడుకోవాలి. వీడు కొంచెం అడ్డం వస్తాడు ఇప్పుడు లేస్తేనే, అందుకని డేడా కొట్టేస్తుంది. పని చేసుకోబోతుంది అమ్మ. అప్పుడే లేచాడు. కాబట్టి వాడు పొరపాటుని కళ్ళు తెరవబడుతున్నాయి అంటే మనకు కొట్టాడు. నేను మొత్తానికి జాయిన్ చేస్తాడనమాట. మొత్తం నేను నిద్రకి అయిపోతే మాత్రం వాడు ఊరుకోలేదు. నిద్రకి పోలేదనుకో అసలు సంగతి బయటపడుతుంది. భయంకరమైన కార్యక్రమం అపవాదికి తేటగా తెలుసు. అందువలన వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడ్డాయా, నన్ను తేలిక చేసేస్తారు. నా నాటకాలను అర్థమైపోతాయి. ఈ లోకంలో నేను వాళ్ళకి చూపించే ఈ మహిమలన్నీ వ్యర్థమైపోతుంటాయి. ఆకర్షించడానికి ప్రయత్నం చేసిన కుదరు. ఆహా, లోన గాలం పెట్టేసావా ఎరా, అర్థమైపోయింది తీ ఒకడికి నేను రా అంటుంది చేప. ఎందుకంటే మనోనేత్రం వెలిగించబడిన తర్వాత అది గాలమా, గాలం ప్రక్కన పైనుండే
ఇదే కాదు ఎరా, అది నాకు తెలిసి నన్ను నేను నాశనం చేయటానికి వేసావని నాకు అర్థమైందా, దూరంగా వెళ్ళిపోతా. లేకపోతే గుడ్డుకి శాప వచ్చింది అనుకో, గుడ్డిక్కని మింగిందన్నమాట. ఎందుకైనా మంచిదని కప్పెట్టని ప్రయత్నం చేస్తుంటాడు. కనుక ఆ మనుషుడు అదృశ్యమైన వాటిని నిర్ధారించి చూస్తూ ఉంటే దేహానికి ఇదే, నేను ఇండియన్ సిటిజన్, నేను హిందూ దేశపు పౌరుడిని, నా దేహానికి నేను హిందూ దేశపు పౌరుడిని, నా అంతరంగ పురుషునికి నేను మరొక దేశపు పౌరుడిని. ఎలాగైతే నాకు రెండు ఉన్నాయా, బాహ్య పురుషుడు ఉన్నాడు, ఈ బాహ్య పురుషుడు హిందూ దేశ పౌరుడు, నా అంతర్య పురుషుడు మరొక దేశ పౌరుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. నిజంగానే మీరు గ్రహించితే నేను చెప్పేటప్పుడు మీ మనోనేత్రాలు ఖచ్చితంగా వెలిగించబడతాయి అన్నమాట. ఫిలిప్పీలకు 3వ అధ్యాయం 3వ అధ్యాయం తీసిన తర్వాత 18వ వచనంలో, ఫిలిప్పీలకు 3:18 నుండి 20వ వచనం వరకు, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే. ఒక దేవుడు ఉన్నాడు అన్నమాట, ఇంకొక దేవుడు. ఇద్దరు దేవుళ్ళ, ఒకడు కడుపు దేవుడు, ఒక నిజమైన దేవుడా? నీకు ఎవడ దేవుడు? కడుపుడా దేవుడు నీకు? అంటే ఏమన్నమాట, భౌతికమైన లోకమే ప్రధానమైన సంగతి. ఇంకా ఆయనకి భక్తి ఉంది కానీ భౌతికమైన లోకమే భక్తి ఉంది. కనుక వాడు క్రీస్తుకు శత్రువు, సిలువకు శత్రువుగా జీవిస్తుంటాడు. సిలువకు మిత్రుడైతే అదృశ్యమైన కనపడతాయి, సిలువకు శత్రువు అయితే భౌతికమైన మాత్రమే కనిపిస్తుంది. చెప్పేశాడు ఆయన. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయించుతున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనస్కరించుతున్నారు. నీకు అర్థమైంది కదా. ఇప్పుడు 2 రకాలైన సిటిజన్షిప్, భూ సంబంధమైనది ఒకటి, ఇప్పుడు రెండోది ఉంది భూ సంబంధమైన వాటి ఎందే మన. ఇప్పుడు బాహ్య పురుషుడు భూ సంబంధమైన సంగతులు, మా భౌతికమైన నేత్రాలు, ఇవన్నీ 2 రకాలుగా కనిపిస్తున్నాయి కదా ఆటోమేటిక్. ఆ తర్వాత అంటున్నాడు 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. నువ్వే ఏ దేశ పౌరుడు ఏంటనో, నా బాహ్య పురుషుడు హిందూ దేశ పౌరుడు, నా అంతరంగ పురుషుడు ఉన్నాడే పరలోక పౌరుడు. నీకు అర్థమైంది ఈ సంగతి. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాం. ఆయన అక్కడున్నాడు. వాస్తవంగా అక్కడి నుండి వస్తాడు. ఈ దీన శరీరంలో బ్రతకటమే శాశ్వతమైన సంగతి కాదు. స్వార్థ యొక్క అంతము ఇక్కడ కాదు, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అందువలన ప్రభువైన యేసు అపోస్తలులకు, తన శిష్యులకు సువార్తను అప్పగించుతూ ఆయన రాజై ఏలుబడి చేస్తున్న కారణాన రాత్రి చెప్పినట్టుగా, ఇప్పుడు ఏ మనుషులను శిష్యులుగా చేయాలంటే ఎవరిని చేయాలన్నమాట? రాజ్య పౌరులుగా చేయాలి అన్నమాట. శిష్యులుగా చేయబడటం అంటే దేవుని రాజ్యం యొక్క పౌరులనుగా చేయటము. దేవుని రాజ్యము ఉందా? రాబోతుందా? దేవుని రాజ్యము ఉంది. ఎవరో దేవుని రాజ్యంలో ఉన్నారు? నీటి మూలముగా, ఆత్మ మూలంగా జన్మించిన వారు ఉన్నారు. జన్మించారు ఇక్కడ. అలాగూ నేను బాహ్యమైన దేహంలో తల్లి గర్భమందు జన్మించిన జన్మ అవుతుంది. ఆ జన్మించినప్పుడు ఈ భూమి మీదకి వచ్చాను. ఈ భూ సంబంధమైన వాటితో సహవాసం కలిగి ఉన్నాను. నా పౌరస్థితి
హిందూ దేశ పౌరస్థితి దేహమును బట్టి. నేను క్రీస్తు యేసునందు కొత్తగా జన్మించాను. జన్మించినప్పుడే దేవుని రాజ్యంలో ప్రత్యేకంగా ప్రవేశించాక నా పౌరస్థితి పరలోకంలో ఉంది. వాస్తవానికి ఒకప్పుడు పోగొట్టుకున్నా, పాపం చేసి ఉంది, మొదటి నుండి పోగొట్టుకున్నా, తిరిగి లభించింది క్రీస్తు యేసు. కనుక రెండు సంగతులు గ్రంథము తేటగా మాట్లాడుతుంది. అందుకే ప్రభువైన యేసు మాట్లాడిన సందర్భంలో నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. అయితే నీవు రాజువేనా అంటే అవును, నేను రాజునే, ఈ లోక సంబంధమైన రాజుని కాదు, నాకు పరలోక రాజ్యం ఉంది. ఆయన పరలోకపు రాజు. ఆయన నందు విశ్వాసం ఇచ్చినవారు, ఆయనకు శిష్యులుగా మార్చబడినవారు, క్రైస్తవులు అనబడిన వారికి పౌరస్థితి పరలోకంలో ఉంది. ఆయన రాజ్య విశేషాలను గురించి ఆయన శిష్యులకు సువార్త ప్రకటించమని బోధించిన రోజున ఈ సంగతులు ప్రభువైన యేసు తేటగా తెలియజేశాడు. వాస్తవానికి సువార్త అనేది మనకు తెలియలేదు అనుకో, ఎలా ప్రకటించాలి గ్రహింపు లేదనుకో, అర్థం కాలేదనుకో, సువార్త ప్రకటించడం తెలియపోతే ప్రకటింపబడిన సువార్త ఉంది గ్రంథంలో రాయబడి. ఒకవేళ మీకు బైబిల్ ఎక్కడ అంత దొరకలా, కేవలం మత్తయి సువార్త అనే చిన్న మొదటి కొత్త నిబంధన పుస్తకం మాత్రమే దొరికింది, ఇంక బైబిల్ ఏది లేదు. అంతవరకే దొరికితే సువార్తకు సంపూర్ణత అక్కడే ఉంది. దాన్ని బట్టుకుని సంపూర్ణమైన సువార్త ప్రకటించవచ్చు. ఇంకే ఊరికే పోవక్కర్లా చూడటానికి. కానీ మనం ప్రకటించే సువార్త దాదాపుగా అలాంటిది కాదు. ఊర్లూర్లు జంపులు చేస్తుంటాం సువార్త ప్రకటించడానికి. కరెక్ట్? ఇప్పుడు మత్తయి సువార్త తీద్దాము, చూద్దాం వాస్తవంగా సువార్త యొక్క రూపం ఎలాగుందో. సువార్త ప్రకటించే ప్రారంభంలోనే క్రీస్తు యేసు రాజు, ఆయన రాజు. యూదులకి సంగతి తెలియచేయాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసు రాజు కానీ ఎలాంటి రాజో తేటగా రాయబడింది. మొట్టమొదట ఆయన యూదులకు కనిపెట్టిన రాజవంశంలో నుంచి వచ్చాడు. మొదటి అధ్యాయంలో సందేశం అదే. క్రీస్తు యేసు దేవుని రాజ్యపు రాజు ఏ వంశంలో నుంచి రావాలనో అదే వంశంలో నుంచి ఆయన వచ్చాడు అనేదే ప్రధానమైన సంగతి. మత్తయి సువార్త 1వ అధ్యాయము అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వంశావళి అని వంశావళి గురించి మాట్లాడేసి, దావీదు వంశంలో వాగ్దానం చేయబడ్డ మెస్సియా రాజై బయలుపరచబడ్డాడు. ఈ సందర్భంలో ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, క్షమించాలి 23వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనంలో యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. మామూలు చిగురు కాదు, అది నీతి చిగురు అన్నమాట. అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించు, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అతని దినములలో యోధా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. యెహోవాయే మనకు నీతి, దేవుడు అనుగ్రహించే నీతి అన్నమాట. యెహోవాయే నీతి, యెహోవా అనుగ్రహించే నీతి, ఆయన పేరే అది.
క్రీస్తు యేసుని ఎవడైతే అంగీకరిస్తాడో ఆ క్రీస్తు యేసునందు కనబడిన వాడు దేవుని నీతిగా మార్చబడతాడు అన్నమాట. కనుక దావీదునకు పుట్టే నీతి చిగురు రాజై పరిపాలన చేస్తుంటే భూమి మీద నీతి న్యాయములు జరుగుతుంటాయి. ఆయన దినాల్లో ప్రజలు రక్షించబడుతుంటారు. అందులో ప్రత్యేకించి యెహోవా మనకు నీతి అని పేరు ఆయనకు పెట్టబడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో యెహోవా మనకు ఎలా నీతి అయ్యాడో, కొరింథీయులకు 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు, ఆయన ఏంటంటే క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా అదిగో కల్వరి యాగం. కాబట్టి యెహోవా మనకు నీతి అంటే ఈ నీతి చిగురు మానవ పాప మోచనకై చనిపోయి సమాధి చేయబడి లేస్తుంటాడే ఆయన యందు మనుషులు దేవుని నీతిగా తీర్చబడుతుంటారు. అందువల్ల ఆయనకి ఏమని పేరు అన్నమాట, యెహోవా మనకు నీతి. ఎలాగైంది యెహోవా నీతి? మనము ఆయన యందు, ఎవరి యందు? క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపం చేశాడు. యెహోవా మనకు నీతి. కనుక సువార్త ప్రకటించే ప్రతి వారు క్రీస్తు యేసును రాజుగా ప్రకటించవలసిన అవసరం ఉంది. ఆయన రాజు. ఆ రాజ్యరకము జన్మలో రుజువు చేయబడింది. ఆయన దావీదు సింహాసనం మీద కూర్చోవడానికి వాగ్దానం చేయబడిన నీతి చిగురు. నీతి న్యాయమును భూమి మీద జరిగిస్తాడు. భూమి మీద పరిపాలన చేయటం కాదు ఆయన. భూమి మీద నీతి న్యాయం జరుగుతుంటాయి. ఆయన సింహాసనాసీనుడై రాజ్యపాలన చేస్తుంటాడు. 2వ అధ్యాయంకి వచ్చేసాను. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆయన వంశావళిలో రాజు మొదటి అధ్యాయం. 2వ అధ్యాయంలోనే ఆయన జన్మలో రాజు ఏ స్థలంలో జన్మించాలో ఆ స్థలంలోనే జన్మించిన వాడు. రాజు జన్మించడానికి లేఖనాలు ముందుగా సూచించాడు. రాజు ఫలాని గ్రామంలో మాత్రమే జన్మించాలి, లేకపోతే ఆయన రాజు కావటానికి అవకాశం లేదు. మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2 బెత్లెహేములు ఉన్నాయి. Micah chapter 5, reading now verse 2. Micah 5:2. 5వ అధ్యాయం 2వ వచనం. మీరు గుర్తుపెట్టుకోండి, బెత్లెహేమ్ అనే గ్రామాలు 2 గ్రామాలు ఉన్నాయి. ఏ బెత్లెహేములో పుడతాడు అనేది కూడా ముందుగా సూచించబడింది. ఈ రాజు ఏ బెత్లెహేములో పుడతాడట? ఎఫ్రతాలో బెత్లెహేంలో పుడతాడట. అందుకని చెప్పేసి బెత్లెహేమ్ ఎఫ్రతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు. నీలో నుండి వచ్చి ఇశ్రాయేలు జన్మించిన చోటు బెత్లెహేమ్. ఇశ్రాయేలును ఏలబోయేవాడు జన్మించవలసిన వంశము దావీదు వంశం. ఇశ్రాయేలును ఏలబోయేవాడు రావాల్సిన విధానము దావీదుకు నీతి చిగురు. క్రీస్తు యేసు రాజుగా సువార్త ప్రకటించే ప్రతి సువార్తికుడు ప్రకటించవలసిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం జరగల భూమి మీద అనేక సార్లు జరగటంలా. సువార్త అనే దానికి మనం కొత్త డెఫినేషన్ ఇచ్చేసాం. ఈ కొత్త నిర్వచనం ఇచ్చేసిన తర్వాత దాని గురించి మాత్రమే సువార్త అంటే ఏంటండి? బైబిల్లో ఏదో ఒక లేఖనం తీసుకొని ఇష్టం వచ్చిన బోధ చేయటమే సువార్తను. వాస్తవంగా కాదు. అందువల్ల క్రీస్తు యేసు ఆయన
జన్మించిన స్థలమును బట్టి రాజు అని రుజువు చేయబడుతుంది. ఈ చోటే దావీదు జన్మించిన చోటు. నిజంగా ఆయన దావీదుకు వారసుడానికి తను జన్మించిన చోటు కూడా ఉంది. ప్రధానంగా దావీదు బెత్లెహేములో వయసు వచ్చిన తర్వాత బ్రతకలా. గొర్రెలు కాసుకున్నాడు బెత్లెహేము ప్రాంతంలో, వాస్తవమే. కానీ వయసు వచ్చింది, వివాహమైంది, రాజయ్యాడు. రాజైన తర్వాత ఎక్కడ జీవించాడు అంటే ఎక్కువ భాగము యెరూషలేములో జీవించాడు. తన కుమారులు దాదాపుగా మహాపట్టణంలో పుట్టారు. సొలొమోను సైతం యెరూషలేములో పుట్టినవాడే. దావీదు సింహాసనం మీద కూర్చున్న వారసుడైన సొలొమోను యెరూషలేములో జన్మించాడు. కానీ నిజమైన దావీదుకు సంతానమై వాగ్దానం చేయబడిన క్రీస్తు యేసున్నాడే దావీదు కుమారుడు అనబట్టానికి నీతి చిగురై జన్మించటం మాత్రమే కాకుండా, అంటే ఏంటి, కన్యగర్భం ఉంది, పురుషునికి ఎరుగని. నేను ఇంకో సంగతి చెప్పాలి. దావీదుకు నీతి చిగురంటే వివరించాల్సిన అవసరం ఉంది. దావీదు వంశస్థులు ఒకప్పుడు యెహోవాను ఆశ్రయించిన వారు. రాజులకు మహాదేవుడు చేసిన కాంట్రాక్ట్ ఒకటి ఉంది. దావీదు వంశంతో యెహోవా చేసుకున్న కాంట్రాక్ట్ ఒకటి ఉంది. ఈ కాంట్రాక్ట్ ఏంటో తెలిసిన వారిద్దరికి ఉండే కాంట్రాక్టు, అబ్బాయి నీవు నాకు కుమారుడువు, నా సేవకుడు. అది నా సింహాసనం. వాస్తవానికి దావీదును కూర్చుండబెట్టా. దావీదు ఎలాగా చనిపోతాడు? అతను నా హృదయానుసారుడు కనుక మనుషులు కోరారు రాజు కావాలని, భౌతికమైన రాజు. తన వరుసలో దావీదు నిలబెట్టేశా. కానీ దావీదు మర్త్యుడు, చనిపోయేవాడు. నా సింహాసనం శాశ్వతమైన సింహాసనం, దేవుని ఇశ్రాయేలీయుల మీద. అతను చనిపోతాడు కనుక నేనేం చేశానంటే అతనికి వాగ్దానం చేసి, దావీదు నీ సంతానం శాశ్వత కాలం ఉంటుంది, నీకు ఇచ్చిన సింహాసనం ఉందే అది తరతరాలు ఉంటుంది, సూర్యుడు ఉన్నంతకాలము చంద్రుడు ఉన్నంతకాలం ఉంటుంది అని వాగ్దానం చేశాడు. ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం ఉండవలసిన ఈ దావీదు యొక్క సింహాసనము అతని సంతానంలో వెలితిపడింది. ఈ నిబంధన చేసేటప్పుడు చెప్పాను కదా, రెండు ప్రత్యేకమైన షరతులు. నీవు నాకు కుమారుడవు, నా దాసుడవు. నీవు నా కుమారుడు దాసుడిగా ఉండకపోతే మాత్రం కాంట్రాక్ట్ దిగిపోయింది అన్నమాట. చిన్న సంఘటన ఒకటి జరిగింది. విశ్వాసం లేని దుష్ట హృదయము దావీదు సంతానములో ఉండే ఆహాజు అనే వాడికి పుట్టింది. మహోన్నతులకు దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం లేని బ్లాంక్, కళ్ళు సంపూర్ణంగా మనోనేత్రములు మూసుకొని పోయినవాడు. ఇంకా నేను తెరవను, నన్ను అడగొద్దికి మెడతా, నేను భౌతికంగా నేను చూస్తానని ప్రారంభించాడు ఆహాజు. ఆహాజు యెహోవాను ఆశ్రయించేదానికి బదులుగా ప్రక్క నుండి ఒక రాజును ఆశ్రయించి, ఆ రాజు పేరు మీకు అనవసరం అనుకుంటా, ఆయనే చెప్తున్నా. అతని పేరు తిగ్లత్ పిలేసర్. అతని దేశం పేరు అష్షూరు, అస్సీరియా. అతని పట్టణం క్యాపిటల్ నినెవే. అది అర్థమా. ఈ అష్షూరు దేశపు రాజు మహాగణుడై రాజ్యాల మీద చలామణి చేస్తున్న రోజుల్లో ఈ సంభవం జరిగింది. ఆయన లేకుండా కొంచెం ఈ సంభవం ఏంటో తెలిసిన మీకు? ఏం సంభవం తెలిసిన? ఈ రాజు యొక్క తాకిడికి తక్కిన రాజ్యాలు ఎదిరిపోతున్నాయి. ఎవరి రాజ్య తాకిడికి? అష్షూరు రాజు అయిన తిగ్లత్ పిలేసర్ యొక్క తాకిడికి అదిరిపోతుండేటప్పటికీ రెండు దేశాలు కలిసినాయంట. సిరియా ఏమి కడ్డ బోరు పడుతుందేమో,
సిరియా అనే దేశము, ఇస్రాయేల్ దేశము రెండు కలిసినాయంట. యోధాతో మాట్లాడినాడు, అరే మనం కలుద్దామా? ఆడు ప్రవాహంలాగా వస్తున్నాడు, మూడు మనం ఏకమయ్యామా అడ్డు బాగా కట్టొచ్చు, పొరులు రాకుండా అని. కట్టబొరులు రాకుండా కట్టడానికి, ఆయన పొరులు రాకుండా కట్టడానికి వేస్తాను, నేను రానన్నాడు. ఎవరు? యోధారాజు అంగీకరించలేదు. అంగీకరించబోతే వీళ్ళిద్దరు ఏం చేశారు తెలిసిన? అట్టయితేరా ముందు మనం యోధా దేశం మీదకి వెళ్ళి వాడిని తీసేసి రాజుగా కొత్త వాడు పెట్టుకుంటే అప్పుడు వాడు మనం లీగ్ అవుతాము అని ఆలోచన చేస్తానంట. ఈ ఆలోచన తెలిసిపోయింది. ఎవరికి? ఆహాజుకి తెలిసిపోయింది. తెలిసిపోయేటప్పటికి గాలికే అడవి చెట్లు ఊగుతాయి చూశారు, అటు హృదయం ఊగటం ప్రారంభించిందంట. కంగారు పడి ఊగిపోతున్నాడు. మహాదేవుడు చూచాడు, ఆ సింహాసనం నాది, అతనికి దావీదుని బట్టి వంశం, దావీదు యొక్క కుమారుడు కాదు, అతనికి నేను వాగ్దానం చేశా. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవడు తన సింహాసనం తీసుకోవడానికి అధికారం లేదు, నేను ఇస్తే తప్ప. నేను అతనికి ఇచ్చాను, ఇంకా వాడు తీసుకోవడానికి వెళ్ళా. అయితే అతను ఊరకనే ఊగిపోతున్నాడు. వాళ్ళిద్దరు ఏకమయ్యారని ఊగిపోతున్నాడు. కానీ ఆగమను యెషయా కొంచెం పోయి వెళ్తున్నాడు. కానీ ఏం చేశాడంటే తను దేవుని మందిరంలోను తన రాజనగర్లోను ఎంత వెండి బంగారాలు అయితే ఉన్నాయో ఈ వెండి బంగారాలన్నింటినీ మోటేశాడు. రాజుగారికి కానుకను పంపించాడు. కానుకను పంపిస్తూ దేవునితో చేసిన కాంట్రాక్ట్ మానేశాడు. ఏమంటేనండి ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీవు నాకు తండ్రివి, నేను నీ సేవకుడును, నీ కుమారుడు. ఎవడికి సేవకుడు, ఎవడు కుమారుడు? కాంట్రాక్ట్ ప్రకారం దావీదు కుమారుడు, యెహోవాకు సేవకుడు, యెహోవా కుమారుడు. కానీ ఇప్పుడు ఏమయ్యాడంట? రాజుగారి కాంట్రాక్ట్ మానేశాడు. ఇప్పుడు ఎవడికి కుమారుడు ఉంటుంది? ఇప్పుడు తిగ్లత్-పిలేసెరుకి కుమారుడు అంట, అతనికే సేవకుడట. ఇదిగో ఈ కానుక తీసుకో, నా మీదకి రేగుతున్న వారిద్దరిని కొంచెం భద్రంగా చూసుకో. ఎందుగా కంగారు పడతావు? నేను కదా సహాయం చేస్తానంట. నీ మాట నేను నమ్మేది, నేను నమ్మలేను బాబు. ఎవరి మాట నమ్మలేడట? నీతో కాంట్రాక్ట్ వద్దు, నేను నమ్ముకోను వద్దు అని చెప్పాడు. అది జరిగిన సంగతి. ఈ సంగతి విచిత్రంగా రాయబడింది గ్రంథంలో. మీరు ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు కదా, అవసరం లేదు. చదివించుదామా? నీ మిస్ నా సొమ్మేం పోయింది, గ్రంథంలో ఉంది కదా, చదివేస్తాను. రెండవ రాజుల గ్రంథము 2వ రాజులు 16వ అధ్యాయం. అధ్యాయంలో మొదటి నుండి రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో 17వ సంవత్సరమందు యోధా రాజు అయిన యోతాము కుమారుడు ఆహాజు ఏలనారంభించెను. ఆహాజు ఏలనారంభించినప్పుడు 27 ఏండ్ల వాడై యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. తన పితరుడకు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించాడు. అతడు ఇశ్రాయేలు ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయొచ్చు. తన కుమారుని అగ్నిగుండమును దాటించాడు, దేవత కన్నా. మరి అతడు ఉన్నత స్థలములోను కొండల మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు దూపము వేయించు వచ్చు. సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడు పెకహును యెరూషలేము మీదకు వచ్చి అక్కడున్న ఆహాజును పట్టణమును ముట్టడ వేసిరి గాని అతనిని జయింపలేకపోయేది. ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఏలతును మరల పట్టుకుని సిరియలో వశము చేసి ఆ ఏలతు నుండి యోధా వారిని వెళ్ళగొట్టి సిరియల ఏలతును పట్టణమునకు వచ్చి కాపురం ఉంటిరి.
7వ వచనంలో, ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగర సంబంధనట్టు సామాగ్రులలో కనబడిన వెండి బంగారంలో తీసుకొని అష్షూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడను నీ కుమారుడనై ఉన్నాను. అది వచ్చిందా? గనుక నీవు వచ్చి నా మీదకి లేచిన సిరియా రాజు చేతిలో నుండి, ఇశ్రాయేల్ రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలనని అష్షూరు రాజైన, అది వచ్చింది పేరు, తిగ్లత్ పిలేసరు యొద్దకు దూతలను పంపగా అష్షూరు రాజు అతని మాట అంగీకరించి వచ్చేసాడు. కానీ యెషయా గ్రంథంలో ఇప్పుడు ఈ సందర్భం రాయబడిందన్నమాట. యెషయా ఈ కాలపు వాడు, ఆహాజ్ కాలంలో పనిచేస్తున్నాడు. 7వ అధ్యాయంకి వచ్చాము. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. మొదటి నుండి, యోధారాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో, అది వచ్చింది మాట గొడవ. సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకు వచ్చింది, గాని అది వారి వలన కాకపోయేది. జరిగింది అక్కడ చెప్పిందా, మళ్ళీ ఇక్కడ చెప్పాడు. అప్పుడు సిరియన్లు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకుంటని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి జనుల హృదయములను కదిలింది. భయపడిపోతున్నారు, కంగారు అయిపోతున్నారు. ఈ కంగారైన మనుషులను ఆదరించడానికి మహాదేవుడు 3వ వచనంలో, అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగూ సెలవిచ్చాడు, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షేహర్జాషుబును చాకిరేవు మార్గము పైకోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగూ చెప్పుము, భద్రము సుమి, నిమ్మళించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు, అనగా రెజీను సిరియనులను రెమల్యా కుమారుడను వారి కోపాగ్నికి చేడికము, నీ గుండె అభయనీయకుము. వదిలిపెట్టేసి అప్పుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఇంకా చెప్పేశాడు 9వ వచనంలో, షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనుకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండాని ఎడల